చాలే ఇదో నువ్వండి చూడ ఫ్యామిలీ అంటే చూడండి చెప్తున్నాడంట. సాంబార్ ముద్దలో చికెన్ ఫ్రై ఉంది. అమ్మో ఆయనే చేశాడంటయ్యో. కాఫీ పొడి వేసాడు. కాఫీ పొడి అదే కాఫీ పొడి అదే కాఫీ పొడి. ఇదండి కాఫీ పొడి వేసామండి. కాఫీ పొడి ఎక్కడండి పప్పురా అవేమన్నా బాగుంటుందా తిన్నాడు కాఫీ పొడిది కలుపుతున్నాడండి. ఇదిగోండి మరే బెల్లం పొడి ప్యాకెట్ తెచ్చాడు అబ్బాయి. ఏమంటాడంటే మా మామూలుడు నోట్ వేసుకొని చూడు అసలు. ఇక బెల్లం అయిపోయింది. అదే టీ పడుతుంది కాయ పొడి కలుపుకున్నాడు. మళ్ళీ చూస్తాడు చూడండి. మళ్ళీ టేస్ట్ చేస్తాడు చూడండి. మళ్ళీ టేస్ట్ చేస్తాడు చూడండి. చాలు తర్వాత సాంబార్ పొడి తర్వాత ఇప్పుడే వేయాలండి సాంబార్ పొడి ఏంటి. ఇదిగో మా గోడ మనకి సాంబార్ పొడి తింటమయ్య నువ్వా. ఇదిగో తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు తెలియదు మాకు. అది చూడు ఎంత జాగ్రత్తగా వేస్తాడో మొత్తం వేయాలా లేదా అన్నట్టుగా వేస్తున్నాడు. అయ్యా మొత్తం మొత్తం వేయాలి. కూతుర్ని అడుగుతున్నాడు వెళ్ళకుండా. కూతురు చెబుతుందంట మొత్తం వేయాలని. ఈ మట్లకి వెళ్తే వాళ్ళు అలా చెప్తారేమో. టైం ఇప్పటికే ఒకటి అయింది. ఇంకా ఎంతసేపు చేయాలి. తీసుకో అయ్యో వండే పప్పు వెళ్ళి సరిగ్గా వస్తుందంట. ఎట్టొస్తుంది అమ్మో ఎట్టొస్తుంది. సూపర్ అంట బాగున్నాడంట. నేనంటే తిన్నాను ఎవరైనా తిన్నదంట. మళ్ళీ చూస్తున్నాడు. ఉప్పేసాడు ఇప్పటికి ఎన్నిసార్లు చూసాడు? రుచి చూసాడు. 5 సార్లు 6 సార్లు చూసాడు ఇప్పటికి. రకరకాలుగా అమ్మాయికి ఇంకా ఏదో ఏదో సరిపోలే ఆయనకి. రకరకాలుగా ఉందా టేస్ట్ పెట్టి. కాలింది 5 నిమిషాలు టాక్ సరిపోద్దంట. నేను చూసానేమో అని మరికి నాకు గుర్తుగా అన్నాను. చూపి పెట్టుకోవచ్చు నువ్వు చూసావు కదా. కూతురమ్మా మరి ఈరోజు ఏమనుకుంటున్నావు? చేయండి బట్టు నీకు కాలేదు ఇప్పుడు చూడు. అదిగా ఎట్టుంది రకరకాలుగా ఉన్నాయా? ఉప్పు సరిపోయిందా అంట. ఈరోజు ఏంటి నాన్న తెలియకుండా నానే అసలు వాళ్ళు డైరెక్ట్గా అడుగుతున్నాడు బాగుందా నలిగిందా ఫ్యామిలీ అందుకు వేసుకుంటున్నాడు. ఆయన బాగుందా పప్పు నలిగిందా అని అడుగుతున్నాడు. సార్ బాగుందా అడుగు. అలాంటిగా సార్ పంపిస్తావా? పంపిస్తాడంట. ఇక పప్పు సార్ అంట కదా పంపిస్తావా?
చూస్తాడంట. కొద్దిగా పెట్టావుగా మళ్ళీ వస్తున్నాడు. మాకయ్యా నువ్వే చూసుకో. కాదు నువ్వు చెప్పావు కదా నువ్వు అనుకున్నావు నీ బాధని చెప్పావు కదా మళ్ళీ నేను చెప్పాను చికెన్ ఫ్రై చేస్తాడు. ఏం కావాలి? టైము ఒకటైంది. ఏ ఒకటైందా? ఆకలి కూడా వస్తుంది. ఎన్ని అంటే కింద వచ్చినాయి. ఏడైంది అవునా? కొద్దిగా బాగా బాగలేదు. నీ బాగా బాగోగలగా ఉప్పేసాయి. ఉప్పు ఉప్పు తింటాడు రవ్వ కుడుతున్నాడు. ఉడవాలంట. ఏందో తొలిచావు కదా ఏం తొలిలా? క్లీన్ చేయమన్నాడు. క్లీన్ చేయండి అన్నాడు. మొత్తం క్లీన్ చేయాలంట. అవన్నీ తీసేయండి. మళ్ళీ పడతావు ఎందుకయ్యా? మళ్ళీ ఎలా చెప్పాలి? సరే అంట. నీళ్ళు పోయి మొత్తం పోయి నీళ్ళు నిన్న నింపు. దేనికది? దేనికి? చికెన్ ఫ్రై పొద్దాలు ఉప్పే అంటాడు. ఉప్పేనా? ఏం చేస్తున్నప్పుడు శుభ్రం అన్నదా? ఏం చేయాలి? ఉల్లిపాయలు వేస్తున్నాడా? పర్వాలా. ఏం చేయాలి ఇప్పుడు? గంటకి అదే ఆడ పెట్టుకునేది. అది పప్పుచారు అయిందా? నాకేం ఊరికే డ్యూటీ ఇచ్చారు. చూసాడు. సూపర్ అండి పప్పుచారు. చూడు మళ్ళీ టేస్ట్ చూసాడు. పప్పుచారు టేస్ట్ చూసి అయిపోతున్నాయేమో. అయిపోయిందా? తాగాలంట. అవి తాగాలంటున్నాడు. ఎట్లా ఉన్నాయి? సాంబారు ఎలా ఉన్నాయి? అది ఎలా ఉన్నాయి? బాగున్నాయా? అవును వస్తాడు. టేస్ట్ అంటే చూడు. బాగుంది. పప్పుచారు బాగున్నాయమ్మా. బాగా చేశాడు. సూపర్. మళ్ళీ ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాడు. సో గైస్ ఇదిగోండి మా డాడీ అయితే చికెన్ ఫ్రై రెడీ చేస్తున్నాడు. సో ఇందులో అయితే మనం చెప్పాల్సి వస్తుంది చేస్తున్నట్టు అన్నీ. చెప్తున్నావా? ఎగినాయా? ఏమైనా చికెన్ ఫ్రై చేస్తున్నాడు. మసాలా వేస్తున్నాడు. తెలుసంట ఆయనకి. చికెన్ ఫ్రైలో మసాలా వేసాడు. ఇప్పుడు ఉప్పు తర్వాత ఉప్పు 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 కన్నా
ఉన్నాడు. ఉప్పు వేయాలండి ఉప్పు. నాకు వచ్చింది ఒకటే మాసాన్ని దాన్నే పోతే ఉప్పు 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 ఉప్పు. ఎట్ట చేశాడు చూడండి. నేను చెప్పానా మా వంట చేసి తాళం చేస్తామాట. ఇగో ఎలా చేయాలి వంట, ఇలా పెట్టుకొని ఇలా చిన్నగా చేయాలి. ఎడిగేటప్పుడు చిన్న స్లోగా తిప్పుకోవాలి. రెస్టారెంట్ చూడు అది వస్తాడు. కింద పడేకుండా అసలు ఏది పూర్తి చేయడు. అయిపోయిందా ఫ్రై? వేస్తున్నాడు అంత ఎక్కువైంది. ఇంకోరండి ఇంకోరండి. ఉప్పు 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 అన్నావు. ఉప్పు రాదు చెంచా కారం. కారం 5 వేయాలి. 5 బాగదు. 5 చెంచాలు వేయాలి. ఇంకోటి ఇంకో 2 వేయాలి. ఇంకొకటి ఇంకో 2 ఇంకో 2 అట్లా తీసేయాలి. ఏడంట అదే ఇన్నయ్యా ఇంకోటి వేస్తారు. ఏంటది ఇంకోటి వేస్తారు. అంట ఏంటది అప్పుడప్పుడే పొద్ద టేస్ట్ రాదు. అదేవా అది మా తాటే టేస్ట్ టేస్ట్ చూసేసేయాలి. ఏంటది ఏంటది ఎంతసేపు వేస్తాడు అసలు. మళ్ళీ టేస్ట్ చేయాలి దాన్ని. పప్పు చారు చూస్తే ఇది పొయ్యి మీద అయిపోయింది. ఆడతాడు బాగా వచ్చిందంట. కర్రీ బాగా వచ్చిందంట. ఫ్రై ఎర్రగా ఘాటుగా మసాలా బాగుందంట. కొత్తిమీర కూడా గార్నిష్ అంట. ఇదో నువ్వండి చూడ ఫ్యామిలీ అండి చూడండి తిప్పుతున్నాడంట. అయిపోయిందంట. అదైందా కూరలు మీద మన తెచ్చుడు తెచ్చుడు కాలే. పొయ్యి కట్టే కూడా టేస్ట్ చూస్తున్నాను. చేయగడుకోయా చేయగడుకో. అబ్బా నవ్వుకున్నాడు. అబ్బయ్య నవ్వుకున్నాడు. చికెన్ ఫ్రై ఏంటండి? చికెన్ ఫ్రై పప్పు చారు సాంబారు రైస్. ఇప్పుడు తిందామంట. ఎప్పుడు తిందాం అంటున్నాడు. ఓకే ఏమైంది? అన్నీ పెట్టాడు. సాంబార్ రైస్ ఫ్రై వాటర్ వాటర్ పెరుగు 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 అర్థం కాలే ఆయనకి.
ఏంటది పెరుగు. సో హీ సర్చింగ్ ఫర్ మ్యాజిక్. ఫ్రిడ్జ్లో ఉండండి కరెక్ట్గా. ఫ్రిడ్జ్లో ఉందా పెరుగు వద్దులేరా పిల్లి రాదా పిల్లి వాటర్ కమింగ్ కమింగ్ కమింగ్. అయ్యో నేను తిన్నాను మీరు తిన్నాను నేను తిన్నాను కూర్చో నీ భర్త కూర్చో కూర్చో. ముందరగా కూర వేసుకోవాలంటండి. ఈ కూర అలా మామూలు కూర కొడుకు ఆయన కంటే పెట్టి పల్లె మర్చుకున్నాడు. పల్లె మర్చుకున్నాడు. ఆయన చేసుకున్నాడంటే ముందర ఆయనకే పెట్టాను. తీసుకోయ్యా ఇదిగో నాకు ఇది కొద్దిగా పెట్టామంట. నాకు అందుకని నాకు అన్నాడు నాకు కొద్దిగా పెట్టావంట. కొద్దిగా పెట్టామంటున్నాడు. ఇదిగో ఎవరమ్మా ఏంది ఏందమ్మా ఏది 3 ముక్కలు ఉండాలి. 3 ఉండాలి. అదిగో తిన్నాడు తిన్నాడు. అదిగో అర్థమైంది. అదిగో తిన్నాడు. అదిగో 3 ముక్కలు అదిగో తిన్నాడు. అదిగో తిన్నాడు. అవును ముక్కలు తిన్నాడు. ఆయన ముక్కలు తిన్నాడు. 3 ముక్కలు తిన్నాడు. సాంబార్ బాగుందంటయ్యా బాగుందిలయ్యా. తిని చూతాడంట ఎలా ఉందనేది. తిని చూతాడంట. ఫ్రై ఎలా ఉంది తిని చూతాడంట. వేరే లెవెల్ వర్మ. వర్త్ వర్మ వర్త్ అన్నాడు. ఇప్పుడు కాదంట తర్వాత చేస్తాడంట. సాంబార్ అంట సాంబార్ సాంబార్ అంట సాంబార్ అంట. వండి పోయి నీకు తెలియదు అంట పోయి. నీకంటే తెలీదు పోయి 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 నాకెందుకులే నాకెందుకు చేయబెట్టు నేను చేయబెడుతున్నావుగా. అది కాదు చేయబెట్టు చేయబెడుతున్నావుగా. ఎందుకంటే ఇది ముక్కలు కాదంట పులుసు అంట పోయి. సో గ్యాస్ చూసుకుంటే మా డాడీ త్వరగా తింటేనే కూడా తినేస్తాను. నేనేమో కెమెరా తెస్తాను కూర్చోని. మా మమ్మీ సరకం మొక్కేసుకుంది అట్లే. ఏ మాట మాట అండి సూపర్ ఉంది. సూపర్ పడికి లోపల దిగించేత చెప్తా. సూపర్ ఫ్యాంటాస్టిక్. ఆయన చేశాడంట. ఆయన చేసాడు ఎట్టనే అన్నాడు. సూపర్ స్టార్ దా. అదండి అదండి తిను. అవి పట్టి తినండి తిను. అట్ట కాదు ఇట్రా ఇగో పట్టండి ఇక్కడ పోతాను. చికెన్ ఫ్రై సో గాస్ చూసారా ఒకసారి మనకి సూపర్గా ఉన్నాయి. క్యాక్ ఉన్నాయి. తినేసి ఎలా ఉందో నాకు చెప్పండి. ఎందుకంటే మన అడితే అయితే తినేస్తాను అలాగే చేస్తాడు. ఇగో ఉన్నది నిజం చెప్పాలి. ఫస్ట్ టైం అవి చేస్తున్నాడు చేసిన వంట మా అబ్బాయి తింటున్నాడండి. తింటా మా నాన్న ఇప్పుడే చేయడం వంట. బాగున్నాయి అంట. సో గ్యాస్ తింటా అనుకోండి.
బాగాలంట ఏంది ఏంది సాంబార్ సూపర్ చాలా ఉన్నాయి ఫ్యాంటాస్టిక్. సో గ్యాస్ ఇవ్వండి మా డాడీ అయితే బాగా నిజంగా చెప్తాను చాలా అంటే చాలా బాగున్నాయి సాంబారు. సో ఆ సాంబార్ ముద్దలో చికెన్ ఫ్రై ఉంది. అబ్బా అమ్మో ఆయనే చేశాడంట. భోజనానికి అందరం పిలవాలంట అంటే మన ఫ్యామిలీ అందరూ అంట భోజనానికి అంట రండి. మా ఆయన పప్పుచారు కాసి పంపిస్తాడంట. పప్పుచారు చికెన్ ఫ్రై పంపిస్తాడంట మీ అందరికి. కామెంట్లో పెట్టండి పప్పుచారు చికెన్ కూర ఎవరికి కావాలో ఫ్రై బాక్సులో పెట్టి పంపిస్తా అని చెబుతున్నాడు. చికెన్ ఎట్టుందయ్యా? పప్పుచారు మట్టికి చూస్తుంటే మట్టికి గిన్నెలోంచి ఊరుతుంది, నోరు ఊరుతుంది. చికెన్ ఫ్రై కూడా అలాగే ఉంది. చాలా చాలా బాగున్నాయి. సో అదే అన్నం మట్టికి సరిగ్గా వండలేదు, అన్నం మట్టికి నేనే వండాను. సో ఓకే గైస్ ఉంటానండి, మరో మంచి వీడియో మళ్ళీ వేస్తాం. సో డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ డూ కామెంట్ ఆల్సో. మా ఆయన చేసిన పప్పు చారు చికెన్ ఫ్రై వంట అనేది ఎలా ఉందో, మా ఆయన చేసిన కామెడీ అంతా ఎలాగుందో మాకు కామెంట్లో తెలియపరచండి. మాతో పాటు మీరు కూడా బాగా ఆనందించారనుకుంటున్నాము. సరే అండి, ఉంటామండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను.